కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కులన్ హనుమంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ ఇల్లు లేని వాళ్లకు ఇల్లు ఇప్పిస్తారని, పెన్షన్ రాని వాళ్ళకి పెన్షన్ ఇప్పిస్తారని హామీ ఇచ్చారు. అధిక సంఖ్యలో స్థానికులు, నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు గిరినగర్ అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు చాలామంది. దాంట్లో కొందరికి L1 అని, కొందరికి L2 అని వచ్చింది. ఆ ఎంతమందికి వచ్చిందో అందరూ కూడా L1 L2 వచ్చిన వాళ్ళందరూ కూడా మరి మిత్రుడు శివకు వచ్చి పేర్లు ఇవ్వండి. మీ అందరి పేర్లు కూడా ఇళ్లకు మనం ప్రపోజ్ చేయబోతా ఉన్నాం. మీ అందరికీ కూడా నమస్కారం. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మరి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గారి సూచనల మేరకు ప్రతి సభలో కూడా మహిళా దినోత్సవ సభలో పారిశుద్ధ కార్మికులను భాగస్వాములను చేయాలని, వారిని అన్ని రంగాల్లో వారికి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలని, తప్పకుండా వారి వల్లనే ఇవాళ శుభ్రత అనేది ఉంటుంది. కాబట్టి పొద్దున్న లేచిన దగ్గర నుంచి వాళ్ళు మన ప్రాంత శుభ్రత కోసం వారు పనిచేస్తూ ఉంటారు. కాబట్టి వారికి ఇచ్చే శాలరీస్ కూడా రాబోయే రోజుల్లో వేతనాలు కూడా పెంచాలని, వారికి ఇల్లు లేనటువంటి వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇవ్వాలని, ప్రత్యేకంగా వారిని అన్ని విషయాల్లో వాళ్ళని ముందుంచాలని చెప్పి రాహుల్ గాంధీ గారు మరి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడంతో, వారితో పాటు కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాళ్ళు, కాంగ్రెస్ పార్టీకి సింపథైజర్స్, మిగతా సోదరిమణులందరూ కూడా పెద్ద ఎత్తున హాజరై ఈ వేడుకలను జరుపుకుంటున్న సందర్భంగా వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వహించినటువంటి శివకుమార్ గారిని, మాధవి గారిని మనస్ఫూర్తిగా కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన అభినందిస్తూ, మరి మహిళలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చింది, మంచి రోజులు వచ్చినాయి. పేద మధ్యతరగతి మహిళలందరూ కూడా మరి నిరాశ నిస్పృహకు లోన్ కాకుండా మీరందరూ కూడా కొంచెం సమయం ఇచ్చినట్టయితే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీ